నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. ధనురాశి వారికి సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మరి అయితే ధనురాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి గురు భగవానుడు. గురు భగవానుడు మీకు సప్తమ స్థానాన్ని చూస్తున్నారు, మిథున రాశిలో ఉన్నారు. అయితే మీకు ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా, మీకు ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా ఏ రకంగా ఉండబోతోంది అనేది కనుక చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా మీకు చాలా స్టేబుల్గా, కాన్ఫిడెంట్గా మీరు ఏదన్నా సరే సాధిస్తారు అనే ఆ భావన, నేను సాధించగలను, నేను చేయగలను, నా మంచితనంతో నేను నెగ్గుకొస్తాను, లేకపోతే నా వ్యవహారంతో, నా నడవడికతో నేను ముందుకెళ్తాను అనే భావన మీకు ఎక్కువ ఇవ్వలేదు. ముఖ్యంగా ఆగస్టు 13 తర్వాత అవ్వలేదు. ఇది కమెంట్స్లో తెలియజేయండి, ఆనందపడతాను. అయితే ఎందుకంటే మీకు ఒక రకంగా కాస్త ఊరట వచ్చి ఉంటుంది. ఎందుకంటే గురు భగవానుడు రావు నక్షత్రంలో ఉన్నప్పుడు మీకు మైండ్ అంతా ఒక రకంగా బాగా ఎక్కి తొక్కేసినట్టు ఎవరో తలకాయి అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా అవ్వదు. సో ఒక రకంగా బాగానే ఉంటుంది. అంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా చక్కగా స్టేబుల్గా ఉంటారు. కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా పెరుగుంటాయి. మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఉదర సంబంధమైన బాధలు, ముఖ్యంగా మొన్న ఆగస్టు 17 తర్వాత ఖచ్చితంగా మీకు బాగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము, లేకపోతే ఇంకేదైనా ఇంటెస్టినల్ ఇష్యూస్ రావడము, కాస్త అంటే ఈ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ రిలేటెడ్ ఇష్యూస్, అటువంటివి స్టూల్స్ పాస్ చేసేటప్పుడు పెయిన్ కానివ్వండి, మంట కానివ్వండి, ఇటువంటివి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నాట్ వరీ సెప్టెంబర్ 17 తర్వాత అన్నీ తగ్గిపోతాయి. నాట్ వరీ అన్నాను కదా, చెప్పేశాను కదా డేట్ కూడా అని చెప్పి సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేయద్దు. ఇదంతా జనరల్గా ఇప్పటికిప్పుడు వచ్చినవి. ఎంతో కాలంగా ఉండి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, అయినా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సెప్టెంబర్ 15 తగ్గుతుంది అనింది అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. బట్ ఇంకేదన్నా సీరియస్ ఇష్యూ ఉంటే మాత్రం ఒక్కసారి ఆ వైద్యుల్ని కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని, వాళ్ళు ఇచ్చే కేర్ని, వాళ్ళు చూపించే ఎఫెక్షన్ని, వాళ్ళు చక్కగా మర్యాదపూర్వకంగా మనకి ఇచ్చే ఆ అడ్మినిస్టర్ చేసే ఆ మెడిసిన్ని కూడా మనం మర్యాదించడం చాలా చాలా మంచిది. ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు కుజుడవుతాడు. కుజుడు మీకు తొలగొచ్చేస్తున్నారు. ఇంకే లాభం, సంతోషం, ఇంకేమి ధనురాశి వాళ్ళని పట్టుకోగలనా నేను. అయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు పంచమాధిపతి ఆయనే కాబట్టి ప్రేమపూర్వకంగా మీకు అంటే ఇంకా బీభత్సం ఇస్ ద రైట్ వర్డ్, విపరీతం బీభత్సమైన చక్కటి సపోర్ట్ ఉండడము, ఇది మంచి వర్డ్ అండి. నేను వాడింది చాలా కరెక్ట్ వర్డ్ మీ కేసులో. ఎందుకంటే కుజ భగవానుడు ఇన్నాళ్ళు కేతుతో కలిసి ఉండడం, తర్వాత కన్యలోకి రావడం, మీకు ఎక్కడా కూడా ఊరట అనేది లేదు. ఏదో ఇంకా నడుస్తుందంటే నడుస్తుంది, ప్రతిరోజు క్యాలెండర్ మారుతుంది. ఇప్పుడు క్యాలెండర్ మారడం కాదు, క్యాలెండర్ మిమ్మల్ని పట్టుకోవాలి, అట్లా ఉంటుందన్నమాట. మీరు మారుతారు, క్యాలెండర్ పట్టుకుంటుంది. బాగుంది కదా వినడానికి.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రేమపూర్వకంగా కానివ్వండి, మీకు భర్త రూపంలో కానివ్వండి, ఫ్రెండ్స్ రూపంలో కానివ్వండి, సోషల్ సర్కిల్ రూపంలో కానివ్వండి, చాలా చక్కగా మంచి అవగాహన ఉండడం, రెస్పెక్ట్ ఉండడము, లేకపోతే ఇంకేదన్నా అంటే మంచి సపోర్ట్ రావడము, ఫ్రెండ్స్ సర్కిల్, సోషల్ సర్కిల్ ఇవన్నీ పెరగడం లాంటివి మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రేమపూర్వకంగా కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, స్థిరత్వం ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, క్లారిటీ వచ్చేస్తుంది, మంచి క్లారిటీ వస్తుంది, మీకు కావాల్సింది వస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా యాక్షన్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళడం, చాలా క్రియేటివ్గా ఏదన్నా చేయడానికి ప్రయత్నించడం, ట్రై చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో ఆల్రెడీ గురు భగవానుడు ఉన్నారు కాబట్టి, బుధ భగవానుడు కూడా భాగ్యస్థానానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ వైవాహికంగా కూడా మీరు చాలా చక్కగా స్టేబుల్గా, ఆనందంగా, సుఖమయంగా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక మంచి అంటే ఇన్నాళ్ళు ఉన్న కన్ఫ్యూజను, అంటే 2.5 months నుంచి మీకు అసలు చాలా గజిబిజిగా ఉంది కదా, మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడలేకపోవడం, ఎవరితో అయినా సరే ఇష్టపడిన వాళ్ళతో అంటే ఇష్టపడే వాళ్ళు అంటే వివాహం అవ్వని వాళ్ళకి, వివాహం అయిపోయిన వాళ్ళకి మీ ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే భార్యతో చెప్పుకోలేకపోవడం, ఆ కమ్యూనికేషన్ లేకపోవడం, ఆ గ్యాప్ ఉండడం, కాస్త అంటే చాలా స్లోగా ఉండడము, వైరాగ్యం రావడం ఇలాంటివి జరుగుంటాయి. కానీ ఇప్పుడు చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోతుంది. శుభం భూయాత్, ఎంజాయ్ యువర్ ఫేస్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు రవి తర్వాత బుధుడు అవుతారు. వాళ్ళిద్దరూ కూడా మంచి స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి చెప్పా కదా, ధనుర్వాళ్ళని పట్టుకోలేం. సరే ఎగరండి, ఇబ్బంది లేదు, ఎగిరిపోండి. చాలా చక్కగా ఆనందంగా సుఖమయంగా ఉంది కాబట్టి మీ గోచారం కూడా ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ప్లీజ్ టేక్ దెమ్. జాబ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చా ఆనందంగా. కానీ మీ జన్మజాతకాల్లో కూడా మీరు చూపించుకున్నా పర్లేదు, చూపించుకోకపోయినా పర్లేదు, టైం ఎలాగో బాగానే ఉందండి ధనుర్ వాళ్ళకి, ఇబ్బంది ఏం లేదు. గో హెడ్ అండ్ మీకు ఆపర్చునిటీస్ వచ్చి మీకు ఏమన్నా ఆఫర్ లెటర్స్ వచ్చాయి, రిలీజ్ అయిపోయి మేము తీసేసుకుంటా ఉంటే ఆనందంగా తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎలాగో శని కూడా ఇంకొక నెలన్నరలో మారిపోతారు, ఇబ్బంది అంటూ ఏం లేదు. మహా అయితే నెల ముందు నుంచి ఎట్లాగో ఆయన రిజల్ట్ ఇచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, శుభం భూయాత్. అండ్ పైపెచ్చు మీకు కావాలంటే ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉండి మీ జన్మతః మీ తెలుసుకోవాలనుకుంటే మీ గోచార రీత్యా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్కి కాల్ చేసి ఎంతో చక్కగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. శుభం భూయాత్, గుడ్ లక్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు. ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం?
శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.